ఒక అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కి అన్నట్లే ఉంది ఆ నాయకుడి తీరు. కొన్నేళ్లుగా కారులో ప్రయాణిస్తున్న ఆయనకు అప్పట్లో పార్టీ ఇచ్చిన అభయహస్తం గుర్తొస్తుందిట. గులాబీ శ్రేణులో రోడ్డుపైకొచ్చి నిరసన వ్యక్తం చేస్తుంటే ఆయన మాత్రం అంటీ ముట్టినట్లు వ్యవహరిస్తున్న తీరు అనేక అనుమానాలకు తావిస్తుందిట. నగర ప్రథమ పౌరుడు కష్టమో నష్టమో ఉన్న పార్టీలోనే కొనసాగుతారా, ముహూర్తం చూసుకొని కండువా మార్చేస్తారా? అసలేంటి కరీంనగర్ కహాని? సాంకేతికంగా పార్టీలోనే ఉన్నారు, కానీ పార్టీ కార్యక్రమాల్లో మాత్రం యాక్టివ్గా లేరు. అందుకే కరీంనగర్ మేయర్ యాదగిరి సునీల్ రావు కార్యకలాపాలను గమనిస్తున్న బీఆర్ఎస్ శ్రేణులు కొన్నాళ్లుగా తర్జన భర్జన పడుతున్నారు. నిన్న మొన్నటి దాకా ఎమ్మెల్యే, తరువాత అన్నీ తానే పార్టీని నడిపించిన మేయర్ ఇప్పుడు పార్టీ కార్యకలాపాలకు ఎందుకు దూరంగా ఉంటున్నారన్నది పార్టీ కార్యకర్తలకు మిస్టరీగా మారిపోయింది. మేయర్ అభ్యర్థి ప్రకటన విషయంలో అందరినీ కాదని తనకు అండగా నిలిచిన పార్టీలోని ముఖ్య నాయకులను కూడా సునీల్ రావు పట్టించుకోకపోవడం కార్యకర్తలను విస్మయపరుస్తోంది. కరీంనగర్ మేయర్ ఎన్నిక సమయంలో మాజీ మంత్రి గంగుల కమలాకర్ తన సన్నిహితుడు రాజేందర్ రావుకు ఆ పదవి కట్టబెట్టాలని ప్రయత్నించారు. అప్పట్లో సిట్టింగ్ మేయర్గా ఉన్న సర్దార్ రవీందర్ సింగ్ కూడా కేసీఆర్ ఆశీస్సులు తనకేనని ధీమా వ్యక్తం చేశారు. కానీ పార్టీ ముఖ్య నేత మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ పట్టుబట్టి మరీ సునీల్ రావును మేయర్ కుర్చీలో కూర్చోబెట్టడంలో సఫలమయ్యారు. ఆ తర్వాత సునీల్ రావు గంగుల కమలాకర్తో కలిసిపోయే ప్రయత్నం చేయడంతో ఆయన కూడా మద్దతు ఇచ్చారు. పార్టీ కార్యకలాపాలైనా ప్రభుత్వ కార్యక్రమాలైనా అన్నిట్లో ఇద్దరూ కలిసి పనిచేసుకోవడంతో అంతా సవ్యంగానే ఉందని అనుకున్నారు. మేయర్ వ్యవహారంపై సొంత పార్టీలోని కొన్ని అసంతృప్తులున్నా ముఖ్య నేతలు ఆయనకే మద్దతిస్తూ వచ్చారు. సునీల్ రావుకు సపోర్ట్ చేస్తూ తనకు అన్యాయం చేస్తున్నారని డిప్యూటీ మేయర్ చల్లా స్వరూప బాహాటంగా ఆవేదన వ్యక్తం చేసేదాకా వచ్చిందో సందర్భంలో ఇటీవల మేయర్ సునీల్ రావు అమెరికా వెళ్లినప్పుడు ఆయనపై ఫిర్యాదుల పరంపర కొనసాగింది. మున్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా విదేశాలకు వెళ్లడంపై పెద్ద రాద్ధాంతమే జరిగింది. డిప్యూటీ మేయర్కు ఇన్ఛార్జీ బాధ్యతలు అప్పగించకుండా వెళ్లిపోవడంపై రచ్చ జరిగింది. ఈ అంశంపై మేయర్ని మందలించాల్సిన మాజీ మంత్రి చల్లా దంపతులనే తప్పుపట్టారని పార్టీ శ్రేణులు చెవులు కొరుక్కున్నాయి. పార్టీ నాయకత్వం ఇంత మద్దతిస్తున్నా మేయర్ సునీల్ రావు వ్యవహరిస్తున్న తీరు గులాబీ శ్రేణుల్లో అనేక అనుమానాలకు తావిస్తోందట. ఇటీవల బీఆర్ఎస్ చేపట్టిన చాలా కార్యక్రమాలకు మేయర్ దూరంగా ఉండడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పార్టీ అధిష్టానం పిలుపునిచ్చిన రైతు ధర్నాకు హాజరు కాకపోగా తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం కార్యక్రమానికి కూడా కరీంనగర్ మేయర్ దూరంగా ఉన్నారు. మాజీ ఎంపీ వినోద్ కుమార్ పర్యటించినా సునీల్ రావు అటువైపు కన్నెత్తి కూడా చూడలేదని పార్టీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విషయంలో కూడా సునీల్ రావు దూరంగానే ఉన్నారని పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. అసలు సునీల్ రావు ఎందుకిలా వ్యవహరిస్తున్నారన్న దానిపై చర్చ కొనసాగుతోంది. మేయర్ హోదాలో బల్దియా పరిధిలో జరుగుతున్న అధికారిక కార్యక్రమాలకు హాజరవుతున్న సునీల్ రావు పార్టీ ప్రోగ్రామ్స్ కు మాత్రం దూరంగానే ఉంటున్నారట. మరోవైపు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కి కూడా మేయర్ సునీల్ రావు దూరంగా ఉంటున్న విషయాన్ని సీరియస్ గా తీసుకోకపోవడంపై కూడా పార్టీ శ్రేణుల్లో విస్మయం వ్యక్తమవుతోంది. తన అనుచరుల్లో ఎవరైనా ఇలా వ్యవహరిస్తే ఆగ్రహంతో ఊగిపోయే ఎమ్మెల్యే సునీల్ రావు విషయాన్ని ఎందుకు లైట్ తీసుకుంటున్నారో అంతు చిక్కడం లేదని బీఆర్ఎస్ నాయకులే కామెంట్ చేస్తున్నారు. నిన్న మొన్నటిదాకా ఎంపీగా, రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా ఉన్నప్పుడు బండి సంజయ్ పై విమర్శనాస్త్రాలు సంధించడంలో ముందున్న మేయర్ సునీల్ రావు ఆయన కేంద్ర మంత్రి కాగానే పలుమార్లు వెళ్లి కలుస్తుండటంతో అసలేం జరుగుతుందో ఎవరికి అంతుపట్టడం లేదు. మంత్రి పొన్నం ప్రభాకర్ తో కూడా మొన్నటిదాకా కయ్యానికి కాలు దువ్వుతూనే వచ్చారు మేయర్ సునీల్ రావు. అలాంటిది వాకర్స్ అసోసియేషన్ తరపున మంత్రి పొన్నంని మేయర్ కలవడంతో ఆయన స్ట్రాటజీ ఎవరికీ మింగుడు పడ్డం లేదు. కారు పార్టీలో ఉన్న మేయర్ ఆ పార్టీ నేతలతో కాకుండా కమలం, హస్తం పార్టీలతో దోస్తీ వెనుక రహస్యమేంటో తెలియాలంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే.